Hello, aspirants. So, welcome back to Competitive Hunters. So, I hope you all are doing good. సో ఈరోజు మనము పీరియాడిక్ టేబుల్ ఈ సెషన్లో పీరియాడిక్ టేబుల్ గురించి మనం చూద్దాం. సో వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్ కమెంట్ చేశారు నా ఒక క్లాస్లో ఒక వీడియోలో. సో కింద కమెంట్స్లో పీరియాడిక్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్ అని చెప్పి. సో ఆన్ కన్సిడరింగ్ దట్ కమెంట్ సో నేను ఈ సెషన్ చేస్తున్నాను. సో ఇది ఆ ఒక ఆస్పిరెంట్తో పాటు అందరికీ యూస్ అవుతుంది. ఓకే, సో టైం లేకపోయినా ఐ ఎఫర్ట్ మై టైమ్ ఇన్ ఇట్ అండ్ ఐ టుక్ టైమ్ అండ్ పీపీటీ చేసి సో ఇన్ఫర్మేషన్ అంతా నేను పీపీటీలో పెట్టి సో వీడియో చేస్తున్నాను, సెషన్ చేస్తున్నా. సో అందరికీ కూడా యూస్ అవుతుంది. సో మీరు చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇది అందరికీ యూస్ అవుతుంది. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మనము ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాము. సో దిస్ ఈస్ మై ఛానల్. సో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో పీడిఎఫ్స్ పీపీటీస్ ఏమి కావాలన్నా సరే, ఏమైనా నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను దాని యొక్క పీడిఎఫ్స్ అన్ని కూడా నేను పోస్ట్ చేస్తుంటాను టెలిగ్రామ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా జాయిన్ అయిపోవచ్చు ఏదైనా అప్డేట్స్ కోసం. ఓకే, సో యా వితౌట్ ఎనీ లేట్ విల్ గెట్ ఇన్ టు వీడియో. సో ఈరోజు సెషన్ టాపిక్ వచ్చేసి పీరియాడిక్ టేబుల్. సో ఈ పీరియాడిక్ టేబుల్ మనందరికీ తెలుసు, మనం వినే ఉంటాము, చూసే ఉంటాము. సో ఒక పీరియాడిక్ టేబుల్ మనము ఇప్పుడు చూస్తున్న పీరియాడిక్ టేబుల్ వెనక చాలా మంది సైంటిస్ట్ యొక్క కృషి ఉంది. సో ఒక్కరు ఇద్దరు వల్ల అది ఒక ఫైనల్ అవుట్పుట్కి వచ్చింది, ఈ స్టేజ్కి వచ్చింది అని కాదు. ఓకే, సో చాలా మంది సైంటిస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు. సో అది ఉన్నది కాస్త లైక్ వాళ్ళకి తెలిసింది, వాళ్ళు కొంచెం 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 అందులో ఉన్న డిఫెక్ట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అని కొంచెం కొంచెంగా దాన్ని ఏమంటారు లైక్ అప్డేట్ చేసుకుంటూ దాన్ని మోడిఫై చేసుకుంటూ ఇప్పుడు మనము ఫైనల్గా మనం చూసే ఒక పీరియాడిక్ టేబుల్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది వచ్చిందనమాట. సో ఫస్ట్ దీనికి శ్రీకారం చుట్టింది. ఓకే, శ్రీకారం చుట్టింది ఎవరు అని అంటే డాబర్ నెయిట్స్ అనమాట. సో ఈయన ఒక థియరీని తీసుకొచ్చారు. సో హీ వాస్ ఎ జర్మన్ కెమిస్ట్ అనమాట. ఓకే, సో ఏ ఇయర్ 1817లోని. ఓకే, సో హీ వాస్ ఎ జర్మన్ కెమిస్ట్. సో ఈయన ఫుల్ నేమ్ జాన్ వోల్ఫ్గాంగ్ డాబర్నర్. ఓకే, సో ఈయన ఏం చేశారు అంటే ఒక 3 ఎలిమెంట్స్ ఒక ఆర్డర్లో పెట్టినప్పుడు మనం ఎలిమెంట్స్ అనేది 3 ఎలిమెంట్స్ అంటే మధ్యలో ఉన్న ఎలిమెంట్ యొక్క యావరేజ్ అటామిక్ మాస్. ఓకే, గుర్తుపెట్టుకొని అటామిక్ మాస్ యొక్క యావరేజ్ అనేది అటామిక్ మాస్ ఆఫ్ మిడిల్ ఎలిమెంట్. సో ఒక 3 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ఆల్సో థర్డ్ ఎలిమెంట్, ఈ 2 ఎలిమెంట్స్ యొక్క యావరేజ్ అనేది ఫస్ట్ అంటున్నా మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్కి ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ సెట్ 1, సెట్ 2, సెట్ 3 అని చెప్పి కాల్షియం అండ్ స్ట్రాన్షియం, బేరియం తీసుకున్నారు. సో కాల్షియం యొక్క అటామిక్ మాస్ ఎంత? 40. సో అంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ఆల్సో థర్డ్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ఆల్సో థర్డ్ ఎలిమెంట్స్ కలిపి దాని యొక్క యావరేజ్ తీస్తే మీకు మిడిల్లో ఉన్న యొక్క ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ అనేది వస్తుంది యావరేజ్గా. ఓకే, సో దీన్ని లా ఆఫ్ ట్రయడ్స్ అన్నారు. అంటే 3గా ఈ సెట్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ లిథియం, సోడియం, పొటాషియంలో కూడా చూడొచ్చు మీరు. సో ఇలాగా 3 సెట్స్ అనేది చేసి ఈ యొక్క లాని ఈయన తీసుకుని వచ్చారు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మీకు చెప్పేదంతా కూడా అటామిక్ మాస్ మీదే అనమాట. సో ఇనీషియల్ స్టేజ్లో వీళ్ళు సైంటిస్ట్ అందరూ కూడా అటామిక్ మాస్ మీద నుంచే వాళ్ళ యొక్క లాస్ ని అన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే,
సో ఇంకా నెక్స్ట్ దీని యొక్క లిమిటేషన్స్ ఏమున్నాయి? ఓకే. అంటే లిమిటేషన్స్ అంటే దాని యొక్క డ్రాబ్యాక్స్ అనొచ్చు. ఓకే. డీమెరిట్స్ అనొచ్చు. ఏమైనా అనొచ్చు. అంటే వీటి గురించి ఈయన చెప్పిన యొక్క లా అనేది జస్టిస్ ఇవ్వలేకపోయింది. అంటే చెప్పలేకపోయింది. వాళ్ళిచ్చిన ఆయన ఇచ్చిన థియరీ చెప్పలేకపోయింది. సో దాని లిమిటేషన్స్, డ్రాబ్యాక్స్, డీమెరిట్స్ ఇలా ఎలా అయినా అనుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటి అంటే త్రీ థ్రయడ్స్ అనేవి ఆయన చేశారు. ఓకే. సో ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ఆల్సో థర్డ్ ఎలిమెంట్ యొక్క సమ్, మధ్యలో ఎలిమెంట్ యొక్క సమ్ అండ్ ఈ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ యొక్క యావరేజ్ మధ్యలో ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ కి ఈక్వల్ గా ఉంటుంది అని చెప్పారు. సో దీన్ని డ్రాబ్యాక్స్ ఏంటి అని అంటే కొన్ని ఎలిమెంట్స్ అప్పటికి అంటే ఆ టైంలోని కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే లైక్ తర్వాత కొన్ని కొత్త ఎలిమెంట్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో అప్పటికి ఆయన ఈ థియరీని తీసుకొచ్చిన టైంకి కొన్ని ఎలిమెంట్స్ కూడా ఆయన ఈ యొక్క థ్రయడ్స్ రూపంలోని ఈ యొక్క లా అనేది ఆ యొక్క ఎలిమెంట్స్ కి ఇవ్వలేకపోయారనమాట. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ ఈ యొక్క లాకి. ఓకే. సో ఇంకా సెకండ్ డ్రాబ్యాక్ ఏంటి అని అంటే దీనికి ఓన్లీ టోటల్ ఆఫ్ 5 డాబర్నర్ ట్రైట్స్ వర్ ఐడెంటిఫైడ్. అంటే 5 ట్రైట్స్ మాత్రమే ఆయన కనిపెట్టగలిగారు. సో ఈ 5 ట్రైట్స్ మాత్రమే ఈయన చెప్పిన లాని ఫాలో అవుతున్నాయి. సో మిగతా వాటికి ఈయన చెప్పిన లా అనేది సెట్ అవ్వట్లేదు అనమాట. ఓకే. ఐ హోప్ యూ ఆల్ ఆర్ గెటింగ్ మీ. ఓకే. సో ఓన్లీ 5 ట్రైట్స్ కి మాత్రమే ఈయన చెప్పిన లా అనేది సెట్ అయింది. సో మిగతా వాటికి సెట్ అవ్వట్లేదు, ఫాలో అవ్వట్లేదు. ఏంటి అదే ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ యొక్క యావరేజ్ మధ్యలో ఎలిమెంట్ యొక్క యావరేజ్ కి ఈక్వల్ కావట్లేదు అనమాట. సో ఇంకా నెక్స్ట్ న్యూలీ డిస్కవర్డ్ ఎలిమెంట్స్. సో ఇందాక నేను చెప్పాను కదా, సో లేటర్ ఆన్ ఫ్యూ న్యూ ఎలిమెంట్స్ వర్ డిస్కవర్డ్. సో ఆ న్యూలీ డిస్కవర్డ్ ఎలిమెంట్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నదానికి కొన్నిటికి ఆయన ట్రైట్స్ ని ఇవ్వలేకపోయారు. ఇంకా కొత్తగా డిస్కవర్ చేసిన ఎలిమెంట్స్ కి అసలు ఐ మీన్ అవి అనేది చెప్పలేకపోయారు. ఓకే. సో ఇవన్నీ కూడా డాబర్నైర్స్ యొక్క ట్రైట్స్ యొక్క డీమెరిట్స్ అనమాట. ఓకే. లిమిటేషన్స్, డ్రాబ్యాక్స్. సో ఇంకా నెక్స్ట్ సైంటిస్ట్. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఒక్కొక్కరు స్లోగా డీమెరిట్స్ ని అన్ని కూడా రెక్టిఫై చేసుకుంటూ, మోడిఫై చేసుకుంటూ వస్తున్నారు అని. సో ఒక సైంటిస్ట్ ఇన్వెన్షన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొక సైంటిస్ట్ ఏం కనిపెట్టారు అని అంటే 1864 అనమాట. సో ఈ ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే. సో న్యూ ల్యాండ్స్ ఆఫ్ ఆక్టేవ్స్ అనమాట. సో ఆక్టేవ్స్ అంటే ఏంటి? ఆక్టా అంటే నార్మల్ గా ఏ నెంబర్ వస్తుంది? 8. ఓకే. సో 8. సో 8 ఏంటి? సో దీనికి లా ఆఫ్ ఆక్టేవ్స్ ఎందుకు వచ్చింది అని అంటే ఒక్కొక్కసారి మీరు సడన్ గా ఇటువంటివి థియరీస్ సో ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉండొచ్చు. సో వీళ్ళ నేమ్స్, సో ఇక్కడ ఇచ్చిన లాస్ యొక్క నేమ్స్ నుంచి మనము జస్ట్ ఒక కీ పాయింట్ లాగా మనకి గుర్తుంటుంది. సో ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? డాబర్నైర్స్ ట్రైట్స్ అని చెప్పి. సో ట్రైట్స్ అంటే ఏంటి? త్రీ కలుస్తుంది అందులో. అంటే త్రీ ఎలిమెంట్స్ ఉంటుంది. సో సెట్స్ గా అలా చేశారు అని చెప్పి కొంచెం కీ పాయింట్ మీరు ఆ యొక్క నేమ్ లోనే మీరు పెట్టుకున్నారనుకోండి, మీకు గుర్తుంటుంది ఆబ్వియస్ గా. సో స్పెషల్ గా ఒక్కొక్కసారి మీకు గ్రాస్ప్ అంటే మైండ్ లోకి టక్కని రాదనమాట. సో మీరు నేమ్స్ నుంచే ఇలా కీ ఐ మీన్ అందులో ఏం చెప్తున్నారు ఏంటి అనేది కొంచెం కీ డెఫినేషన్ లాగా మీరు పెట్టుకున్నారనుకోండి, మీకు మెమరైజ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ 8 అని ఎందుకు వచ్చింది అని అంటే అటామిక్ మాస్. సో ఈయన కూడా అటామిక్ మాస్ అనేది అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసినప్పుడు ఎలిమెంట్స్ వాటి యొక్క అటామిక్ మాస్ ని బట్టి అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసినప్పుడు ఎవ్రీ 8th ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఒక ఫస్ట్ ఎలిమెంట్ ఉంది. సో ఈ ఫస్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ 8th ఎలిమెంట్ వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఈ 8th ఎలిమెంట్ సిమిలర్ ప్రాపర్టీస్ అనేవి ఆయన అబ్జర్వ్ చేశారు. సో ఇది మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది, మళ్ళీ సేమ్ ఒక సైకిల్ లాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ 8th ఎలిమెంట్ దాని యొక్క ఫస్ట్ ఎలిమెంట్ కి సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పి ఈయన న్యూలాండ్స్ అని ఆయన ఎవరు? ఈయన ఫుల్ నేమ్ వచ్చేసి బ్రిటన్ కి సంబంధించిన కెమిస్ట్ ఈయన. సో జాన్ న్యూలాండ్స్ ఈయన యొక్క ఫుల్ నేమ్. సో 62 ఎలిమెంట్స్. సో అప్పట్లోని 62 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట, తెలిసి నోన్ ఎలిమెంట్స్. సో వాటికి ఈయన ఈ యొక్క థియరీ అనేది తీసుకొచ్చి చెప్పారు. ఓకే.
సో దీన్ని మనం ఇంకా ఏంటి అని అంటే మనం మ్యూజికల్ నోట్స్ లోని సరి గమ పద అని అంటుంటాం కదా. సో ఎలాగా మనం పాడేటప్పుడు మ్యూజిక్ లోని సరి గమ పదని మళ్ళీ సా వస్తుంది కదా. సో అలానే ఓకే, సో అలానే ఈ యొక్క ఎలిమెంట్స్ కూడా ఏంటి అంటే ఫస్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ అలానే ఎయిత్ ఎలిమెంట్ సిమిలర్ గా ఉంటుంది, అది అనేది సైకిల్ లాగా రొటేట్ అవుతూ ఉంటుంది అని చెప్పారనమాట ఇక్కడ. ఓకే, సి ఇక్కడ మీకు ఉంది సి హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. సో అంటే ఇక్కడ హైడ్రోజన్ అండ్ అలానే ఆక్సిజన్ ఈ రెండు అంటే ఇది ఫస్ట్ ఎలిమెంట్ కదా ఇక్కడ. సో ఇది వచ్చేసి ఎయిత్ ఎలిమెంట్. సో ఇది ఫస్ట్ ఎలిమెంట్, సో ఇది ఎయిత్ ఎలిమెంట్. సో ఈ రెండిటికి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయంట. ఓకే, సో ఇది ఫ్లోరిన్, ఇది ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి సల్ఫర్ ఎయిత్ ఎలిమెంట్ అయిపోతుంది. సో ఫ్లోరిన్ అండ్ సల్ఫర్ విల్ హ్యావ్ ది సేమ్ ప్రాపర్టీస్. ఓకే, సో అలాగా ఈయన ఈ థియరీ అనేది తీసుకుని వచ్చారు. ఓకే, ఇంకా నెక్స్ట్ కొద్దాము. సో ఇక్కడ మళ్ళీ ఇంకా లిమిటేషన్స్ ఉన్నాయి ఈ న్యూలాండ్స్ లాలో కూడా. సో అది ఏంటి అంటే ఓన్లీ కాల్షియం వరకు మాత్రమే ఈయన ఈ యొక్క లాని అంటే లా ఆఫ్ ఆక్టేవ్స్ ఈయన ఇచ్చిన థియరీని చెప్పగలిగాడు. సో దానికి పైబడిన ఎలిమెంట్స్ అనేవి ఈ యొక్క లా అంటే ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ విల్ హ్యావ్ ది సిమిలర్ ప్రాపర్టీస్ అనే యొక్క థియరీ కాన్సెప్ట్ ని ఇది ఫాలో అవ్వట్లేదు ఆఫ్టర్ కాల్షియం. ఓకే, ఓన్లీ కాల్షియం వరకే ఇది అనేది అప్లికబుల్ అయ్యింది. సో నెక్స్ట్, సో మళ్ళీ ఇంకా లేటర్ ఆన్ సెవరల్ న్యూ ఎలిమెంట్స్ వర్ డిస్కవర్డ్ హూస్ ప్రాపర్టీస్ డిడ్ నాట్ ఫిట్ ఇన్ టు న్యూ లా ఆఫ్ ఆక్టేవ్స్. సో ఇక్కడ కూడా సేమ్ డ్రాబ్యాక్ ఉంది. సో మనం ముందు డిస్కస్ చేసుకుంటున్నట్టు కొత్తగా వచ్చిన ఎలిమెంట్స్ ఈ యొక్క లాని ఫాలో అవ్వలేకపోవడము, ఓకే అవి సెట్ కాకపోవడం ఆ కొత్తగా వచ్చిన ఎలిమెంట్స్ కి. సో ఈ యొక్క డ్రాబ్యాక్ ఈ థియరీలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ 2 ఎలిమెంట్స్ అనేది ఇక్కడ మనం అడ్జస్ట్ చేశారనమాట. సో కోబాల్ట్ అండ్ నికెల్. సో ఇలాగా 2 ఎలిమెంట్స్ ని ఒక గ్రూప్ లో ఒక గ్రూప్ లో వేసేసి ఆ రెండు అనేవి సిమిలర్ ప్రాపర్టీస్ లేవు అనమాట. సో ఇక్కడ కూడా ఒక డ్రాబ్యాక్ ఉంది, ఆ రెండు సిమిలర్ ఎలిమెంట్స్ కాదు. ఓకే, సో ఇక్కడ కూడా ఒక డ్రాబ్యాక్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు మనము న్యూలాండ్స్ ఆఫ్ ఆక్టేవ్స్ లోని. సో ఇంకా నెక్స్ట్ వద్దాము. సో ఇంకా లోథర్ మేయర్ అనమాట. సో హీ వాస్ ఏ జర్మన్ కెమిస్ట్. సో హూ కంట్రిబ్యూటెడ్ ది పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ 1864. సో ఈయన ఫస్ట్ ఒక పీరియాడిక్ టేబుల్ ఒక ఫామ్ అనేది ఈయన తీసుకుని వచ్చారు. ఓకే, లోథర్ మేయర్ అనమాట 1864 లోని. ఓకే, సో పీరియాడిక్ ట్రెండ్స్ ని ఈయన రికగ్నైజ్ చేశారు. సో పీరియాడిక్ ట్రెండ్స్ అంటే ఏంటి? See in the properties of elements and the graph shows the pattern he saw in the atomic volume of an element against the atomic weight. So atomic volume and atomic weight ni ఆయన పీరియాడిక్ ట్రెండ్స్ ని బట్టి ఒక గ్రాఫ్ రూపంలోని రిప్రజెంట్ చేశారు. See there is a graph also. Okay, see. Okay, I will disappear for a while. Yeah. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ y యాక్సిస్ లోని అటామిక్ వాల్యూమ్ ఉంది. సో x యాక్సిస్ లో అటామిక్ మాస్ అనేది ఉంది. ఓకే, సో ఇవి అనేది అటామిక్ మాస్ అటామిక్ వాల్యూమ్ ని బేస్ చేసుకుని ఇక్కడ డీవియేషన్స్ తగ్గడం పెరగడం సో ఇటువంటివి అబ్జర్వ్ చేసి ఎలిమెంట్స్ ని బట్టి ఈ యొక్క లా అనేది తీసుకుని వచ్చా అంటే ఒక కొత్త థియరీ టైప్ లో ఈయన చెప్పడం జరిగింది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వస్తే ఇంకా నెక్స్ట్ మెండ్లీవ్ వస్తారనమాట. సో మెండ్లీవ్స్ పీరియాడిక్ టేబుల్. ఓకే, సో ఈయన ఫుల్ నేమ్ ఏంటి అంటే డిమిట్రీ ఇవానోవిచ్ మెండలీవ్ అనమాట. ఇవానోవిచ్ మెండలీవ్. సో ఈయన రష్యాకి సంబంధించిన పర్సన్ అనమాట. ఓకే, సో 1869లోని ఈయన ఒక థియరీని తీసుకొచ్చారు. ఏంటి అంటే మెండలీవ్ లా అనేది ఈయన పేరుతోనే ఒక లా పెట్టేసుకున్నాడు. సో ఏంటి అంటే ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ ది పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్.
సో ఈ యొక్క లాని తీసుకొచ్చారు. సో ముందు చూద్దాం మనం ఏంటి అసలు ఇది ఏంటి అని చెప్పి. సో ఇక్కడ ఈయన హారిజాంటల్ అంటే పీరియాడిక్ టేబుల్ ని ఫామ్ చేశారు కదా. సో హారిజాంటల్ రోస్ ని పీరియడ్స్ గా అన్నాడు. అండ్ వర్టికల్ కాలమ్స్ రోస్ అండ్ రోస్ అండ్ కాలమ్స్ కి చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. పీరియడ్స్ అంటే హారిజాంటల్ అంటే ఇలా వస్తుంది. సో వీటిని పీరియడ్స్ అని చెప్పి అన్నారు. ఓకే, సో ఇంకా కాలమ్స్ అంటే వర్టికల్. సో వర్టికల్ అంటే ఇలాగా నిలువుగా అన్నమాట. ఓకే, సో వీటిని వర్టికల్ గా ఉండేదాన్ని కాలమ్స్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అలా ఆయన చెప్పారు. సో ఇది ఒక్కటే కాకుండా అంటే ఆ టైంలో ఎగ్జిస్ట్ అవుతున్న ఎలిమెంట్స్ కి ఈయన చెప్పిందే కాకుండా ఇంకా ఫర్దర్ గా ఫ్యూచర్ లో కొన్ని ఎలిమెంట్స్ అనేవి డిస్కవర్ అవుతాయి అని చెప్పి కొన్ని ప్లేసెస్ పీరియాడిక్ టేబుల్లో కొన్ని బాక్సెస్ అనేవి ఎంటీగా వదిలేశారు ఆయన. అంటే నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెన్షన్స్ జరుగుతాయి, డిస్కవరీస్ అవుతాయి అని చెప్పి. సో ఈ నేమ్స్ అనేవి మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు సైంటిస్ట్ ఏ ఇయర్ లో ఒక థీరీని తీసుకొచ్చారు, సో వాళ్ళు ఏ థీరీ తీసుకొచ్చారు, సో దాని గురించి ఒక బేసిక్ ఐడియా ఉండాలి. సో ఇక్కడ ఏంటి అంటే మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ కి వచ్చేసరికి ఈ యొక్క నేమ్స్ సో ఎకాబోరా అనేసి ఈయన ఆ యొక్క టైంలో అంటే 1869 లోనే ఆయన పీరియాడిక్ టేబుల్ ప్రపోజ్ చేసే టైంలో ఎకాబోరాన్ అని చెప్పేసి ఒక ఎలిమెంట్ ఇచ్చారనమాట. సో అది ఫర్దర్ ఇన్వెన్షన్ జరుగుతుంది ఈ యొక్క పర్టికులర్ బాక్స్ కి అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఫర్దర్ గా అక్కడ అలానే ఒక కొత్త ఎలిమెంట్ అనేది డిస్కవర్ అయింది. సో ఆ ఎలిమెంట్ పేరేంటి? స్కాండియం. ఓకే, సో ఎలిమెంట్ పేరేంటి? స్కాండియం. సో అల్యూమినియం తర్వాత అది ఏ ఎలిమెంట్ డిస్కవర్ అయింది ఆ యొక్క ప్లేస్ లో? గేలియం అన్నమాట. ఓకే, సో మీకు ఇది బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఇప్పుడు మన లేడీస్ ప్రెగ్నెంట్ తో ఉంటారు కదా, ఉమెన్. సో ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు బయటికి రాకముందు కడుపులో ఉన్నప్పుడే కొన్ని నిక్ నేమ్స్ చింటూ బంటూ ఏదో ఒకటి చెప్పుకుని పిలుచుకుంటూ ఉంటాం. సో బయటికి వచ్చాక వాళ్ళు మేలా ఫీమేలా అని చెప్పి తెలుసుకుని వాళ్ళకి ఒక సర్టిఫికేట్స్ రిజిస్టర్ లో ఒక పేరు అనేది ఇస్తుంటారు. అవునా కాదా? సో ఈయన కూడా అంటే ఫర్దర్ గా ఇక్కడ ఒక ఇన్వెన్షన్ జరుగుతుంది అని చెప్పేసి ముందుగానే ఒక అంచనా వేసుకుని ముందుగానే ఈయన ఒక నిక్ నేమ్ లాగా ఇచ్చారనమాట. సో తర్వాత ఇన్వెన్షన్ చేసిన తర్వాత దానికి అప్రోప్రియేట్ నేమ్ అనేది లేటర్ ఆన్ ఇవ్వడం జరిగింది ఆటోమేటిక్ గా. సో ఇది అనమాట. సో ఏ నేమ్ ని తర్వాత లేటర్ ఆన్ ఏమని పిలిచారు, ఏమని పేరు వచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా. సో సిలికాన్ అంటే జర్మేనియం. సో తర్వాత జర్మేనియం గా పిలువబడింది. సో నెక్స్ట్ మ్యాంగనీస్. సో మ్యాంగనీస్ అని తర్వాత ఏమని డిస్కవర్ చేశారు? టెక్నీటియం అనమాట. ఓకే, ఏంటి? టెక్నీటియం. సో ఇవనేది ఎగ్జామ్ ఓరియంటెడ్ గా మనకి ఇంపార్టెంట్. సో బై హార్ట్ చేసుకోవాలి గుర్తు లేకపోయినా. సో ఇది మెండలీవ్స్ యొక్క పీరియాడిక్ టేబుల్ అనమాట. ఇక్కడ ఒక బ్లాంక్, సో ఇక్కడ ఒక బ్లాంక్. అలాగా ఈయన పీరియాడిక్ టేబుల్ ని డిజైన్ చేశారు. ఎవరు? మెండలీవ్స్. ఓకే, సో ఇక్కడ డ్రాబ్యాక్స్ ఏంటి అని అంటే హైడ్రోజన్ ని ఎక్కడ పెట్టాలి అనేది ఈయనకి అర్థం కాలేదన్నమాట పీరియాడిక్ టేబుల్లోని. ఓకే, సో ఇదొక డ్రాబ్యాక్ ఈయన ఈయన చెప్పిన ప్రపోజల్ లోని. సో ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇంక్రీజ్ ఇన్ అటామిక్ మాస్ వాస్ నాట్ రెగ్యులర్ వైల్ మూవింగ్ ఫ్రమ్ వన్ ఎలిమెంట్ టు అనదర్. సో ఈయన పీరియాడిక్ ఫంక్షన్స్ అని చెప్పి చెప్పారు అని అనుకున్నాం కదా. సో ఇక్కడ అటామిక్ మాస్ అనేది ఎలిమెంట్ మూవ్ అవుతున్నప్పుడు అది రెగ్యులర్ గా లేదు. ఓకే, ఇంక్రీజ్ అవ్వడము. సో ఇది అనేది మిస్ అవుతూ వస్తుంది. ఇంకా నెక్స్ట్ డ్రాబ్యాక్ చూస్తే ఐసోటోప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఐసోటోప్స్ అంటే ఏంటి? ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోమర్స్. ఓకే, మీరు వినే ఉంటారు కెమిస్ట్రీలో. సో ఇవంటే ఏంటి అని అంటే సో ఐసోటోప్స్ అంటే సేమ్ ప్రోటాన్ నెంబర్స్ ఉంటాయి, బట్ డిఫరెంట్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఓకే, సో ఐసోటోప్స్ అంటే ఇక్కడ పి అని ఉంది. ఐసో అంటే ఏంటంటే సిమిలర్. ఓకే, సిమిలర్ యొక్క ప్రాపర్టీస్ సేమ్. సో దాన్ని మనం ఐసో అంటాము. సో ఐసోటోప్స్ అంటే పి వస్తుంది కదా, టోప్స్. సో పి అంటే సిమిలర్ ప్రోటాన్ యొక్క నెంబర్స్ అనేది ఈక్వల్ గా ఉంటుంది, బట్ న్యూట్రాన్ అంటే న్యూక్లియస్ లో ఉన్న న్యూట్రాన్స్ అనేవి
డిఫరెంట్ గా ఉంటాయి. సో దాన్ని మనం ఐసోటోప్స్ అంటాము. ఇంకా ఐసోబార్స్ అంటే ఐసోబార్స్ లో మాస్ ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, అటామిక్ నెంబర్ డిఫరెంట్ గా ఉంటుంది ఐసోబార్స్ లోని. ఓకే, సో ఇది అనమాట ఐసోటోప్స్ అంటే. సో ఇది అనేది లాని ఫాలో అవ్వట్లేదు అనమాట మెండిలివ్స్ పీరియాడిక్ టేబుల్ లోని. సో ఇంకా నెక్స్ట్ వద్దాము. సో ఇంకా నెక్స్ట్ మోస్లే అనమాట, హెన్రీ మోస్లే. సో 1913. సో ఈయన కనిపెట్టిందే ఇప్పుడు మనం ఫైనల్ గా మనం చూస్తుంది అనమాట. సో మన మొబైల్స్ ఒక ఎవల్యూషన్ 1G 2G 3G, ఇప్పుడు ఎలా 5G, ఇంకా తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్ 6G, ఇలా ఎలా మోడిఫై చేసుకుంటూ వాళ్ళు యూసేజ్ ని బట్టి, ఓకే, అంటే ఉన్న ఎర్త్ యొక్క కండిషన్స్ ని బట్టి, ఓకే, టెక్నాలజీని బట్టి వాళ్ళు ఎలా కొత్తవి కనిపెట్టుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడ కూడా ఈ కొంత కొంత మోడిఫికేషన్స్ అన్ని చేసుకుంటూ కొత్త కొత్త ఎలిమెంట్స్, కొత్త కొత్త థీరీస్ అనేవి ఆల్రెడీ ఉన్న డ్రాబ్యాక్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసుకుంటూ మోడిఫై చేసుకుంటూ వస్తున్నారు అనమాట సైంటిస్ట్ ఇక్కడ వీళ్ళు కూడా. సో మోస్లే యొక్క పీరియాడిక్ టేబుల్ మనం ఇప్పుడు చూద్దాం. సో మోస్లే, హెన్రీ మోస్లే వచ్చేసి 1913 లోని ఎక్స్ రేస్ ఒక పీరియాడిక్ టేబుల్ ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. సో ఎక్స్ రేస్ అనేది. సో ఈ ఎక్స్ రేస్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈయన ఒక పీరియాడిక్ టేబుల్ ని అరేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఉన్న సైంటిస్ట్, అదే కెమిస్ట్ ఆర్ సైంటిస్ట్, సో వీళ్ళందరూ కూడా అటామిక్ మాస్ మీదే వాళ్ళు వర్క్ చేయడం జరిగింది. సో మోస్ట్లీ ఏంటి అని అంటే అటామిక్ నెంబర్ మీద వర్క్ చేశారనమాట. ఓకే, అటామిక్ నెంబర్ మీద పీరియాడిక్ టేబుల్ ని ఈయన క్లాసిఫై చేశారు. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ అటామిక్ నెంబర్. ఓకే, అటామిక్ నెంబర్స్ ఇప్పుడు మనం పీరియాడిక్ టేబుల్ చూసాం అనుకోండి, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, సో ఇవన్నీ ఏంటి ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంటుంది దాని యొక్క అటామిక్ నెంబర్స్ 1 2 3 4 అని చెప్పి. ఓకే, సో ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఈయన ప్లేస్ చేసి ఒక పర్టికులర్ దానికి ఒక పర్టికులర్ ఫామ్ అనేది ఇచ్చారనమాట. సో ఈ పర్టికులర్ ఫామ్ ఇవన్నీ ఇవ్వడం దేనికి, వీళ్ళకి ఎందుకు ఇంత పని, సైలెంట్ గా ఉండొచ్చు కదా, వాళ్ళు ఏవో కొత్త కొత్తవన్నీ కనిపెట్టి ఇప్పుడు మాకు ఇవన్నీ చదవాల్సి వస్తుంది, మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అని అంటే అని అనుకోవడం కాదు. సో ఇప్పుడు ఎలా మనము హౌస్ లోని మనము బట్టలు కానీ లేకపోతే బుక్స్ కానీ మనం రఫ్ బుక్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకుంటాము. ఓకే, నోట్స్ అంటే మనం రాసిన నోట్స్, మనం నోట్ మేకింగ్ చేసుకున్నది నోట్స్ ఒక పక్కన పెడతాము. అండ్ మెటీరియల్స్ ఏదైనా బుక్స్ రిఫర్స్ చేసింది, ఓకే, రీజనింగ్ బుక్స్, ఓకే, ఇలాంటి బుక్స్ అన్ని కూడా టెక్స్ట్ బుక్స్, రిఫర్ చేసే మెటీరియల్స్, జెరాక్స్ కాపీస్, చదువుకునేవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాము. అవునా కదా? సో ఎందుకు అంటే మనకి ఏమైనా కావాలి అని అంటే మనం సెర్చ్ చేసుకోవడానికి, మనకు అంటూ ఒక ఐడియా ఉండడానికి మనం ఇటువంటి టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అనేది చేసుకున్నాము. సో అలానే వీళ్ళు కూడా ఈ యొక్క ఎలిమెంట్స్ అన్నిటిని ఒక ఫామ్ లోకి తీసుకుని రావాలి, వాటికి ఒక పర్టిక్యులర్ అరేంజ్మెంట్ అనేది ఒకటి ఉండాలి, సో ఒక ఆర్డర్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళు కష్టపడ్డారనమాట. సో ఫైనల్ గా మోస్ట్లీ దీనికి ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది ఇచ్చేసారనమాట. సో ఇంతమంది కష్టపడిన దానికి. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ టిల్ నౌ. సో ఇప్పుడు సో ఓకే, ఐ విల్ డిసపియర్. యా, సో దిస్ ఈజ్ ది ఫైనల్ పీరియాడిక్ టేబుల్ అనమాట. సో ఇక్కడ సో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు వినిందంతా అసలు కథ కాదు. సో ఇక్కడ నుంచి మీకు రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది, పీరియాడిక్ టేబుల్ అంటే ఏంటి అన్నది. సో పీరియాడిక్ టేబుల్లోని ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్, సో ఇలా బ్లాక్స్ అనేవి ఉన్నాయి. సో యాజ్ we previously discussed, so here the elements are arranged in the increasing order of their on the basis of atomic numbers, isn't it? So అటామిక్ నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లోని ఈ యొక్క అరేంజ్మెంట్ అనేది జరిగింది. సో ఇంకా నెక్స్ట్, సో ఎస్ బ్లాక్, పి బ్లాక్ ఇవన్నీ ఏంటి అని అంటే సో ఇవన్నీ మీకు చెప్పాలి అంటే ఫస్ట్ అటామిక్ నెంబర్స్ మీకు తెలుసు. సో హైడ్రోజన్ కి 1 ఉంటుంది. సో ఇవన్నీ చెప్పాలి అని అంటే ఫస్ట్ వ్యాలెన్సీ అంటే ఏంటి, సో ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే, వెయిట్, ఐ విల్ యాడ్ ఏ న్యూ షీట్. యా, సో వ్యాలెన్సీ అంటే చాలా మంది అవుటర్ మోస్ట్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అని అంటారు. సో అవుటర్ మోస్ట్ షెల్ ఇవన్నీ ఏంటి అంటే మీకు ఆర్బిట్స్ ఉంటాయి. ఓకే, ఇలా మీరు చూసే ఉంటారు.
మై గాడ్. ఓకే, సో ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది అనమాట. ఎట్ ది సెంటర్ లోని న్యూక్లియస్ ఉంటుంది. సో ఇక్కడ ఈ చుట్టూ షెల్స్ లోని ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇది సెపరేట్ అనమాట. మళ్ళీ దీనికి జేజే థామ్సన్ చేసిన ఎక్స్పెరిమెంట్స్, రూదర్ఫోర్డ్ చేసిన ఎక్స్పెరిమెంట్స్, సో ఇవన్నీ మీకు చెప్పాలి. సో ఇది పీరియాడిక్ టేబుల్ యొక్క సెషన్ కాబట్టి, సో అది మనము కెమిస్ట్రీలో టాపిక్ వైజ్ డిస్కస్ చేసేటప్పుడు అది డిస్కస్ చేద్దాము. సో యాక్చువల్లీ ఏంటి అంటే నేను ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మ్యారథాన్స్ చేస్తున్నాను. సో ఏన్షియంట్ హిస్టరీ, పాలిటీ ఇవన్నీ ఆల్రెడీ పోస్ట్ చేశాను యూట్యూబ్లో. సో కెమిస్ట్రీ చేసేటప్పుడు కూడా ఇది ఆల్రెడీ కవర్ చేస్తాం కదా. సో కెమిస్ట్రీ మ్యారథాన్ పెడదామని అనుకున్నాను, బట్ ఆస్పిరెంట్ అడిగారు. సో ఒక టూ 3 కమెంట్స్ కూడా చేశారు రిపీటెడ్ గా. సో మేబీ హీ వాంట్ ఇట్, అంటే అర్జెంట్ గా కావాలేమో. ఓకే, ఆ టాపిక్ గురించి అంతగా నాలెడ్జ్ లేదేమో అని చెప్పి, సో అర్జెంట్ గా నేను ఈ సెషన్ సి వెదర్ ఇట్ ఈస్ వన్ సింగిల్ పర్సన్ కోసం అయినా సరే, సి వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ హిమ్. సో ఈ కంటెంట్ ఆ అబ్బాయికి యూస్ అవుతుంది. సో పర్టికులర్ వెదర్ హీ ఆర్ షీ యూస్ అవుతుంది అంటే ఇట్ వుడ్ మేక్ మీ హ్యాపీ. సో అందుకని నేను ఈ సెషన్ సపరేట్ గా చేస్తున్నాను. పీరియాడిక్ టేబుల్ గురించి చెప్పండి మేడం అని అంటే, సో ఓకే, సో అది మనం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ప్రోటాన్స్ ఇవి ఏంటి అని అంటే, అది మనము సపరేట్ గా కెమిస్ట్రీ క్లాసెస్ లేకపోతే మ్యారథాన్స్ లో మనం ఇంకొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. సో హియర్ పీరియాడిక్ టేబుల్ మన యొక్క మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి, సో విల్ కవర్ ఓన్లీ రిలేటెడ్ టు దట్ టాపిక్. ఓకే, సో ఎలక్ట్రాన్స్ అనేవి దీని చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వరకు క్లియర్ అయిందా లేదా? సో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ రెండు న్యూక్లియస్ లో, అంటే మధ్యలో సెంటర్ లో ఉంటుంది. ఎలక్ట్రాన్స్ మాత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓకే, యాజ్ సోలార్ సిస్టమ్ తెలిసినట్టు అలాగే రివాల్వ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ షెల్స్, సో షెల్స్ కి ఏంటి అంటే KLMNO. ఓకే, ఇది అనేది షెల్స్ అనమాట. సో దీనికి అక్కడ పీరియాడిక్ టేబుల్ లో ఉన్న SPDF బ్లాక్స్ కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. KLMN అనేది ఎలక్ట్రాన్స్ తిరిగే యొక్క షెల్స్ అనమాట. ఓకే, K కి N వాల్యూ వచ్చేసి 1 ఉంటుంది, L కి N వాల్యూ 2 ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డయాగ్రామ్ లో. సో ఇలా ఉంటుంది అనమాట. సో మాక్సిమం ఒక ఎలక్ట్రాన్ యొక్క కెపాసిటీ ఎంత తీసుకుంటుంది ఆ ఒక పర్టికులర్ షెల్ అని అంటే, ఎలక్ట్రాన్స్ ఎన్ని దాని యొక్క కెపాసిటీ అని అంటే, వీ కెన్ గెట్ దట్ ఫ్రమ్ దిస్ ఫార్ములా, ఏంటి 2n². సో ఈ యొక్క ఫార్ములాతోని మనకి అవుతుంది. అంటే n ప్లేస్ లోని ఇప్పుడు m షెల్ యొక్క ఎలక్ట్రాన్ కెపాసిటీ ఎంత, అంటే ఎన్ని m షెల్ లో ఎలక్ట్రాన్స్ పడతాయి అని మనం తెలుసుకోవడానికి m యొక్క n యొక్క m షెల్ కి n యొక్క వాల్యూ ఎంత, 3. ఓకే, సో 3 ఇక్కడ పెడితే మనకి ఎంత వస్తుంది, 3 3s are 9. సో 18 m యొక్క కెపాసిటీ, అంటే 18 ఎలక్ట్రాన్స్ m దాని యొక్క షెల్ లోని పెట్టుకోగలదు అనమాట. సో అర్థమవుతుందా? సో అలానే ఎల్కి వచ్చేసి, సో ఇక్కడ ఉన్నాయి కదా 2, K కి లిమిట్ వచ్చేసి 2 అనమాట. దాని యొక్క కెపాసిటీ 2 K షెల్. సో అంతకు మించి ఎలక్ట్రాన్స్ ని అది పెట్టుకోలేదు. ఎల్ షెల్ కి వచ్చేసి 8, M షెల్ కి వచ్చేసి 18, సో N షెల్ కి వచ్చేసి 32, O వచ్చేసి 50. సో దిస్ ఈస్ ద ఆర్డర్ అనమాట. సో KLMN దాని యొక్క కెపాసిటీ, ఎలక్ట్రాన్స్ ఎంతెంత అది హోల్డ్ చేసుకోగలదు అని చెప్పేసి. ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మనం ఎలా చేయాలి అని అంటే, ఇప్పుడు ఒక అటామిక్ నెంబర్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం ఇందులో, ఓకే ఫ్లోరిన్ తీసుకుందాం. సో ఫ్లోరిన్ తీసుకున్నాం. ఫ్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి ఎంత, 9. సో ఫస్ట్ షెల్ అంటే K షెల్ యొక్క కెపాసిటీ ఎంత, 2 ఎలక్ట్రాన్స్. సో అంటే
ఇక్కడ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. సో మనం ఇంకా ఎంత ఫిల్ చేయాలి? 2 ఎలక్ట్రాన్స్ పోగా ఇంకా మనం 7 ఫిల్ చేయాలి. ఓకే, సో ఈ యొక్క షెల్ యొక్క కెపాసిటీ ఎంత? ఎల్ షెల్ 8 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ మనకి మిగిలి ఉంది. ఏంటి? ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ అనేవి మనకి వచ్చేస్తాయి ఆబ్వియస్ గా. 1 2 3 4 5 6 7. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పాను అని అంటే, దేర్ ఇస్ ఎ రీజన్. సో మీకు ఆక్టెట్ రూల్ గురించి తెలియాలి. ఆక్టెట్ రూల్. ఓకే, అకార్డింగ్ టు ఆక్టెట్ రూల్, every atom or every element will tends to be, అంటే దాని యొక్క outer shell లోని 8 ఎలక్ట్రాన్స్ ఉండడానికి అవి చూసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో 8 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అయ్యింది దాని యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో, ఇసెంట్ ఇట్? సో ఇంకా 1 ఎలక్ట్రాన్ కనుక వస్తే అది ఆక్టెట్ రూల్ ని ఫాలో అయిపోతుంది. అంటే మీకు ఇంకా బాగా చెప్పాలి అని అంటే, ఎగ్జాంపుల్ నాకేం గుర్తుకు రావట్లేదు. జస్ట్ సో ఓకే, ఆక్టెట్ రూల్. సో 8 ఎలక్ట్రాన్స్ దాని యొక్క షెల్లోని, లాస్ట్ యొక్క షెల్లోని అది పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవుటర్ షెల్లోని 2 ఉంది. ఓకే, అవుటర్ షెల్లోని 2 ఉంది అంటే ఇప్పుడు ఇది 9 కదా. సో అదే ఇప్పుడు మెగ్నీషియంకి ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేసుకుంటే, సో దానికి ఏం వస్తుంది? ఫస్ట్ 2, నెక్స్ట్ 8, నెక్స్ట్ 2 వస్తుంది. అంటే నేను డయాగ్రామ్ వేయలేదు. సో ఇది కే షెల్, ఇది ఎల్ షెల్, వెయిట్ ఐ విల్ రైట్. సో ఇది కే షెల్, ఇది ఎల్ షెల్, ఇది ఎం షెల్. ఓకే, సో 2 8 2 దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో మెగ్నీషియం ఏం చేస్తుంది అంటే 2 ఎలక్ట్రాన్స్ అంటే దానికి 8 కావాలి. ఓకే, ఇప్పుడు దీని యొక్క అవుటర్ షెల్ లో అంటే ఆక్టెట్ రూల్ ని ఫాలో అవుతూ ఉంటాయి ఎలిమెంట్స్ అన్ని కూడా. ఓకే, సో 8 ని దాని యొక్క అవుటర్ షెల్ లో పెట్టుకోవడానికి అవి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ మీరు మర్చిపోకూడదు. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి దానికి? అది 8 అవ్వాలి అని అంటే ఇంకా 6 ఎలక్ట్రాన్స్ కావాలి, isn't it? సో 6 ఎలక్ట్రాన్స్ ని అవి గెయిన్ చేసుకోవడం కన్నా 2 ఎలక్ట్రాన్స్ ని లూజ్ చేసుకోవడం బెస్ట్. సో అర్థమవుతుందా? 6 ఎలక్ట్రాన్స్ అవి వేరే వాళ్ళకి పోయి అడుక్కోవడం కన్నా, అడుక్కుని తెచ్చుకుని అది స్టేబుల్ అవడం కన్నా 2 ఎలక్ట్రాన్స్ అది ఎవరికైనా దానం చేసేసి అది స్టేబుల్ అయిపోవడం బెస్ట్. అర్థమవుతుందా? సో దీని యొక్క వ్యాలెన్సీ ఏమవుతుంది అంటే 2 అవుతుంది. సో మెగ్నీషియం యొక్క వ్యాలెన్సీ 2 అవుతుంది. ఒక్కొక్కసారి ఎగ్జామ్స్ లో ఇవన్నీ చెప్పుకుని రావడానికి రీజన్ ఏంటి అంటే, ఎగ్జామ్స్ లో ఒక ఆటమ్, ఒక ఎలిమెంట్ ఇచ్చేసి మీకు దీని యొక్క వ్యాలెన్సీ ఏంటి అని అడుగుతుంటారు. అప్పుడు మనకి అన్ని వ్యాలెన్సీస్ మనం బైహార్ట్ చేసుకుని వెళ్ళలేము. సో అటామిక్ నెంబర్ మనకి ఐడియా ఉంటే, సో అటామిక్ నెంబర్ ఖచ్చితంగా మనం బైహార్ట్ చేసుకోవాల్సిందే. సో అటామిక్ నెంబర్ బైహార్ట్ చేసుకుని ఉంటే, సో అటామిక్ నెంబర్, సో ఈ కేఎల్ఎంఎన్ షెల్స్ దాని యొక్క కెపాసిటీస్ మనకి గుర్తున్నట్లయితే, సో ఈ యొక్క కాన్ఫిగరేషన్ అనేది ఇంత డయాగ్రామ్ కూడా అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు నేను ఎలా రాశాను మీరు అలా మైండ్ లో కేఎల్ఎంఎన్ అని పెట్టుకుని మీరు అలా కాన్ఫిగరేషన్ చేసుకుని దాని యొక్క లాస్ట్, చాలా మంది ఏంటి అంటే వ్యాలెన్సీ అని అంటే టీచర్స్ కూడా, ఈవెన్ టీచర్స్ కూడా లాస్ట్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అని చెప్పేస్తూ ఉంటారు ఈజీగా. కానీ ఇక్కడ ఫ్లోరిన్ కేసులోని 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి లాస్ట్ షెల్ లోని, కానీ ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్సీ 7 ఎలక్ట్రాన్స్ కాదు. ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్సీ ఏంటి అని అంటే 1. సో ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్సీ 1. సో వాళ్ళు అంటే అవుటర్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్సే వ్యాలెన్సీ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ అని చెప్పేస్తూ ఉంటారు. కానీ అది అన్ని కేసెస్ లో కరెక్ట్ కాదు, అది చెప్పడం అనేది తప్పు. దాని యొక్క కంబైనింగ్ నేచర్ అంటే అది దాని యొక్క కంబైనింగ్ అంటే అదర్ ఎలిమెంట్ తో అది కంబైన్ అయ్యే ఒక కెపాసిటీ. ఇప్పుడు వ్యాలెన్సీ అనుకోండి, అంటే ఆక్టెట్ రూల్ ని ఫాలో అవుతూ ఉంటుంది కాబట్టి, అంటే అది వేరే ఎలిమెంట్ తో కంబైన్ అయినప్పుడే ఇది అనేది కోల్పోవడమో లేకపోతే ఎలిమెంట్స్ ని తెచ్చుకోవడమో జరుగుతూ ఉంటుంది. సో
ఓకే. సో, దాన్ని బట్టి దాని యొక్క కంబైనింగ్ పవర్‌ని బట్టి మనం వాలెన్సీని మనము చెప్పగలం. ఈ ఎలిమెంట్‌కి ఈ వాలెన్సీ అని జెప్పేసి. ఓకే. సో, ఇదంతా మొత్తం బేస్ అయ్యేది ఏంటి అంటే ఆక్టెట్ రూల్ మీద. ఆక్టెట్ రూల్ ఏమీ లేదు. దాని యొక్క ఔటర్ షెల్‌లోని 8 ఎలక్ట్రాన్స్ ఉంచుకోవాలి అనేదే దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఆక్టెట్ రూల్ యొక్క కాన్సెప్ట్. సో, ఓకే. హియర్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇది అన్నమాట. సో వాలెన్సీ కనిపెట్టాలి. సో ఎలా కనుక్కోవాలి అన్న దానికి నేను ఇప్పుడు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. సో ఇంకా నెక్స్ట్ వద్దాము. 1s 2s సో ఇది జస్ట్ నేను ఇచ్చాను మీకు ఒక ఐడియా కోసము. సో ఈ ఆర్డర్‌ని ఫాలో అవుతూ ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్ చేసుకుంటూ రావాలన్నమాట. సో 1s 2s 2p 3s అని చెప్పేసి. ఓకే. సో ఇది మీకు అంత ఇంపార్టెంట్ లేదు ఎగ్జామ్స్‌కి. జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటే చాలు. సో ఇప్పుడు మనం బ్లాక్స్ దగ్గరకొద్దాము. సో మనం ఏం చెప్పుకున్నాము? పీరియడ్స్ అండ్ కాలమ్స్ ఉంటాయి అని చెప్పుకున్నాము. సో పీరియడ్స్ అంటే ఏంటి? హారిజాంటల్‌గా ఉండేదాన్ని పీరియడ్స్, వర్టికల్‌గా ఉండేదాన్ని కాలమ్స్ అని చెప్పుకున్నాము. ఓకే. కాలమ్స్ అంటే అదే గ్రూప్స్ పీరియడ్స్. సో పీరియడ్స్ ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి మోడర్న్ పీరియాడిక్ టేబుల్‌లో? 7 పీరియడ్స్, 18 గ్రూప్స్ అన్నమాట. ఓకే. 18 వర్టికల్ కాలమ్స్ ఉన్నాయి. 7 హారిజాంటల్ రోస్ ఉన్నాయి. సో ఇంకా ఇది ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అని చెప్పేసి డివైడ్ చేయడం జరిగింది. సో ఎస్ బ్లాక్ అంటే ఆల్కలైన్. సో ఎస్ బ్లాక్ లో ఏమేమి వస్తాయి అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎస్ బ్లాక్ లో ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. సో ఉన్నది పీరియాడిక్ మెటల్ టేబుల్ చూద్దాం. సో వన్స్ అగైన్ ఐ విల్ డిసపియర్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎస్ బ్లాక్ ఉంది. సో ఎస్ బ్లాక్ లోని 2 గ్రూప్స్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం ఏం చెప్పుకున్నాము? కాలమ్స్ అంటే వర్టికల్ గా ఉండేవి అన్ని కూడా అంటే ఇలా ఉండేవి అన్ని కూడా కాలమ్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇది ఒక కాలం అన్నమాట. సో ఒక్కొక్క కాలం ని గ్రూప్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఓకే. సో ఆ గ్రూప్ కి ఒక్కొక్క పేరు పెట్టడం కూడా జరిగింది. అర్థమవుతుందా? సో ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్ వచ్చేసి ఎస్ బ్లాక్ కి సంబంధించిన గ్రూప్స్ అన్నమాట. అంటే ఫస్ట్ గ్రూప్ వచ్చేసి ఆల్కలీ మెటల్స్ అంటాము. ఓకే. అండ్ సెకండ్ గ్రూప్ వచ్చేసి ఆల్కలైన్ మెటల్స్, సారీ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాము. సో మీరు గ్రూప్స్ లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎలిమెంట్స్ అనేది. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఓకే. సో గ్రూప్ ని బట్టి కూడా మీరు ఎలిమెంట్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అది కూడా బై హార్ట్ చేసుకోవాల్సిందే. చెయ్యాలా అని అడగొద్దు, చేయాల్సిందే. ఓకే. సో ఆల్కలీ అండ్ ఆల్కలైన్ మెటల్స్, ఎర్త్ మెటల్స్ ఈ రెండు కూడా ఎస్ బ్లాక్ లో వస్తుంది. ఇంకా మళ్ళీ పి బ్లాక్ కి వద్దాము. సో పి బ్లాక్ ఏంటి అంటే కంటిన్యూషన్ ఉండదు. సో పి బ్లాక్ కి గ్రూప్స్ అనేది మారిపోతుంది. ఓకే. ఎస్పి పక్క పక్కన ఉన్నాయి కదా. సో ఇంకా 3, 4 లేకపోతే 3, 4, 5 పి బ్లాక్ కింద వస్తుంది అని అనుకోవద్దు. సో పి బ్లాక్ ఏంటి అంటే 13, 14, 15, 16, 17, 18. సో ఈ గ్రూప్స్ అన్ని అంటే 13 నుంచి 18 వరకు అన్ని కూడా పి బ్లాక్ ఎలిమెంట్సే ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇంకా డి బ్లాక్ గురించి వస్తే, సో డి బ్లాక్ లో ఏంటి 3 to 12. సో 3 to 12 మధ్యన ఉన్న గ్రూప్స్ అన్ని కూడా మనకి డి బ్లాక్ లోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ 2 అనేది సపరేట్ గా తీశారు. 2 గ్రూప్స్ కిందన ఉంటాయి అన్నమాట సపరేట్ గా. సో దాన్ని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్, ఎఫ్ బ్లాక్స్ అని అంటుంటాం. అంటే ఫస్ట్ వచ్చేసి లాంటనైట్స్ అన్నమాట. సో లాంటనైట్స్ అండ్ యాక్టనైట్స్ అంటుంటాం. ఇవి పీరియాడిక్ టేబుల్లో కిందన వస్తాయి అన్నమాట. ఓకే. సో ఇది ఏంటి అంటే లాంటనం నుంచి, సో లాంతనం నుంచి లుటేషియం వరకు ఈ యొక్క 6th గ్రూప్, సారీ అదే ఎఫ్ బ్లాక్ లో లాంటనైట్స్ అన్నమాట. సో ఇది ఫస్ట్, దీని యొక్క ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి లాంటనైడ్ కాబట్టి దీన్ని లాంటనైట్స్ అని పిలుస్తాము. అండ్ ఆల్సో సెకండ్ యాక్టనైట్స్ అని అంటుంటాం. సో యాక్టీనియం అన్నమాట దీని యొక్క ఫస్ట్, ఈ గ్రూప్ లో ఫస్ట్ ఎలిమెంట్. సో అందుకని లాంటనైట్స్ అండ్ యాక్టనైట్స్ అంటాం. సో ఇవన్నీ కూడా ఎఫ్ బ్లాక్ కి సంబంధించిన గ్రూప్స్ అన్నమాట. ఈ రెండు వస్తాయి. ఓకే. సి సో ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. సో నేను ఇవన్నీ చెప్పాను మీకు ఆల్రెడీ. సో 13 నుంచి 18 వరకు మీకు పి బ్లాక్ లో వస్తుంది.
ఓకే. సో గ్రూప్ 17 అనేది ట్రాన్సిషన్ మెటల్స్ అంటుంటాము. సో గ్రూప్ 18 సో నోబుల్ గ్యాసెస్ అండ్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్. సో నోబుల్ గ్యాసెస్ అంటే ఏంటి? సో నోబుల్ గ్యాసెస్ అనేది ఇనర్ట్ గ్యాస్ అని కూడా అంటాము. సో అది ఏంటి అంటే అంతగా ఎలిమెంట్స్ తో రియాక్షన్ ఉండవు వాటికి. సో ఎందుకు ఉండవు అంటే వాటి యొక్క సో నేను ఆల్రెడీ చెప్పాను ఆక్టేట్ రూల్ అని చెప్పి. సో వాటికి ఫుల్ దాని యొక్క ఔటర్ షెల్ అనేది ఫుల్ అయిపోయి ఉంటుంది అనమాట. సో వాటికి వేరే వ్యక్తితో వేరే ఎలిమెంట్ తో రియాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో దానికి ఆల్రెడీ ఫుల్ఫిల్ గా ఉందన్నమాట అది. దానికి కావాల్సిన సదుపాయాలన్నీ దాని దగ్గర ఉన్నాయి. సో ఇంకా అలాంటప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడడం, వేరే వాళ్ళతో రియాక్షన్స్ చేయడం అంటే రియాక్షన్స్ చేస్తున్నాము, మనం వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాము, మాట్లాడుతున్నాము, ఇంటరాక్ట్ అవుతున్నాము అంటే మనం మనుషులము అవుతున్నాము అంటే దాని నుంచి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే దాని వల్ల ఏదైనా మనకి యూస్ అవుతుంది అని అనుకుంటేనే మనం ఏదైనా డిస్కషన్ మాట్లాడడము ఏదో ఒకటి, అది ఎంటర్టైన్మెంట్ అయినా, మనీ పర్పస్ అయినా, ఎంజాయ్మెంట్ అయినా ఏదైనా సరే. ఓకే. సో మనకి అది ఏమి ఉండదు అని అనుకుంటే మనం ఏ పనులు చేయము. సో అలానే నోబుల్ గ్యాసెస్ కూడా ఏంటి అంటే దానికి కావాల్సిన అన్ని కూడా అది దాని దగ్గరే ఉంటాయి. సో ఫుల్ అయిపోయి ఉంటుంది కాబట్టి దానికి వేరే ఎలిమెంట్స్ తో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అదర్ ఎలిమెంట్స్ లాగా అది ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోవడం, ఎలక్ట్రాన్ లూజ్ చేసుకోవడము, సో ఆక్టెట్ రూల్ ని ఫాలో అవ్వాలి అనే కాన్సెప్ట్ నోబుల్ గ్యాసెస్ కి లేదు. సో ఆల్రెడీ అవి వేకెన్స్ దాని యొక్క అవుటర్ షెల్ అనేది ఫుల్ అయిపోయి ఉంటుంది. సో అందుకని అవి రియాక్షన్స్ అనేవి ఎక్కువగా జరగవు. ఓకే. సో ఇంకా డి బ్లాక్ వద్దాం. సో డి బ్లాక్ 3 to 12 గ్రూప్స్ అన్ని కూడా మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ వస్తాయి. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో డి బ్లాక్ ఎలిమెంట్స్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా అంటుంటాము. సో ఇవి కూడా ఇంపార్టెంట్ మనకి. సో డి బ్లాక్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా మెటల్సే ఎక్సెప్ట్ మెర్క్యూరీ. ఓకే. మెర్క్యూరీ ఒక్కటే మనకి లిక్విడ్ మెటల్ అనమాట. మిగతావన్నీ కూడా మెటల్స్. అంటే మెటల్స్ అంటే మనకి గట్టిగా ఉంటాయి, హార్డ్ సర్ఫేస్ తో. ఓకే. సాలిడ్ గా ఉంటుంది. బట్ మెర్క్యూరీ ఒక్కటే లిక్విడ్ మెటల్ అనమాట. సో ఇంకా ఎఫ్ బ్లాక్స్ లాంటనైట్స్, యాక్టనైట్స్ మనం ఇందాక డిస్కస్ చేసుకుంటున్నట్టు. సో ఇవి ఏ అటామిక్ నెంబర్ మధ్యలో, లాంటనైట్స్ అనేవి 58 నుంచి 71 మధ్యలో ఉంటుంది. సో ఇది కూడా మనం బై హార్ట్ చేసుకోవాలి. యాక్టనైట్స్ వచ్చేసి 90 to 103. సో ఆల్ యాక్టనైట్స్ అండ్ ఆల్ యాక్టనాయిడ్స్ ఆర్ రేడియో యాక్టివ్ ఇన్ నేచర్. సో ఓకే. ఇంకా నెక్స్ట్ వద్దాం. సో ఇంకా ఇప్పుడు ఇంకా అసలైన కథ ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా. సో మేజర్ పీరియాడిక్ ట్రెండ్స్. సో పీరియాడిక్ ట్రెండ్స్ అటామిక్ రేడియస్, ఎలక్ట్రోనెగటివిటీ, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో ఇవన్నీ కూడా పీరియాడిక్ ట్రెండ్స్ అని అంటుంటాము. అంటే మీరు పీరియాడిక్ టేబుల్, సో నేను ఇందాక చెప్పాను కదా మనం ఎందుకు అరేంజ్ చేసుకుంటాం, మనకు ఒక నైస్ అండర్స్టాండింగ్ కోసము, బుక్స్ ఎక్కడ ఉన్నాయో తెలియడం కోసం మనం అన్ని అరేంజ్ చేసుకుంటాం చక్కగా అని అంటుంటాం కదా. సో ఈ పీరియాడిక్ ట్రెండ్స్ కూడా మనకి ఈజీగా అర్థం అవుతుంది పీరియాడిక్ టేబుల్ కనుక అర్థం చేసుకుంటే. అండ్ ఆల్సో దీని ఇప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ ఉంది. సో జస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ మనకి పీరియడ్స్ వైజ్ వెళ్తే ఇలా అవుతుంది, గ్రూప్స్ వైజ్ గా వెళ్తే ఇలా అవుతుంది. సో ఇలా గుర్తుపెట్టుకోవడం కన్నా దాని గురించి అసలు ఎలక్ట్రో నెగటివిటీ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి అని అర్థం చేసుకుని, సో దాని రీజన్ తెలుసుకున్నాక ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అని రీజన్ తెలుసుకుంటే మీకు పర్మనెంట్ గా గుర్తుంటుంది. ఓకే. సో ఇంకా ఫస్ట్ మనం అటామిక్ రేడియస్ గురించి వద్దాం. సో అటామిక్ రేడియస్ అనేది మనము పీరియడ్ వైజ్ గా వెళ్తే అంటే పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ నుంచి రైట్ వరకు అంటే పీరియడ్ వైజ్ గా వెళ్తే మనకి అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఎందుకు డిక్రీజ్ అవుతుంది ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఇందాక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేశాను మీకు. సో హీలియం అటామిక్ నెంబర్ ఎంత 1. సో 1 ఎలక్ట్రాన్ ఇక్కడ వస్తుంది మనకి. సో ఇంకా హీలియం తర్వాత ఏంటి, హైడ్రోజన్ తర్వాత ఏంటి, హీలియం వచ్చేసి 2. సో హీలియం 2 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడే ఉంటుంది వ్యాలెన్స్ షెల్ లో. అదే మీరు హైడ్రోజన్ కింద ఎలిమెంట్ ఏమొస్తుంది మనకి అంటే లిథియం అన్నమాట. సో లిథియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత 3. సో సరే ఇది అంతగా బాగా రావట్లేదు. సో ఐ విల్ రైట్ ఇన్ నెంబర్స్. సో KLM. సో లిథియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత 2 and 1. ఓకే.
సో ఇంకా నెక్స్ట్ దాని కింద గ్రూప్ వైజ్ అనమాట. ఫస్ట్ గ్రూప్ లో నెక్స్ట్ ఏం ఎలిమెంట్ వస్తుంది? సోడియం. ఓకే, సోడియం అంటే 11 అనమాట. సో 2, 8, 11. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ప్రతి ఎలిమెంట్ కి ఒక్కొక్క షెల్ అనేది పెరుగుతూ పోతుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మీకు హైడ్రోజన్ ఎలిమెంట్ లో జస్ట్ ఒక షెల్లే ఉంది, అంటే ఓన్లీ కే షెల్లే ఉంటది, అంటే ఒక వన్ ఎలక్ట్రానే కాబట్టి దానికి. ఇంకా నెక్స్ట్ మనం లిథియంకి వస్తే 3, అంటే 2 షెల్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మనం సోడియంకి వస్తే 3 షెల్స్ వచ్చేసాయి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది అంటే హైడ్రోజన్ కి ఒక షెల్లే ఉంది, లిథియంకి 2 షెల్స్ వచ్చేసాయి. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ సోడియంకి 3 షెల్స్ వచ్చేసాయి. ఓకే, సో ఇలా 3 షెల్స్ వచ్చేసాయి. అంటే అటామిక్ రేడియస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం మ్యాథ్స్ లో రేడియస్, డయామీటర్ చెప్పుకుంటుంటాం. సో రేడియస్ అంటే ఏంటి? సెంటర్ నుంచి అవుటర్ సర్కిల్ వరకు ఉన్న డిస్టెన్స్. ఓకే, సో ఇక్కడ సర్కిల్ అనేది పెరిగిపోతూ పోతుంది. సో అప్పుడు ఆబ్వియస్ గా ఏంటి? అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అవునా కదా? సో ఇది మ్యాథ్స్ మినిమం నాలెడ్జ్ ఉన్నా సరే ఇది మీరు చెప్పేయచ్చు, దీనికి కెమిస్ట్రీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో గ్రూప్ వైజ్ గా వెళ్తే, అంటే గ్రూప్ లో ఇలా వస్తూ ఉంటే మీకు అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అదే మీరు పీరియడ్ వైజ్ గా వెళ్తే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే హైడ్రోజన్, హీలియం, సో సేమ్ షెల్ లోని మీకు ఎలక్ట్రాన్స్ అనేది పడిపోతూ ఉంటాయి ఆబ్వియస్ గా. సో లిథియం తర్వాత బోరాన్, సో అది కూడా ఏంటి? సేమ్ షెల్ లోనే పడిపోతూ ఉంటుంది మీకు ఆటమ్స్ అన్ని కూడా. ఓకే, సో ఏంటి అక్కడ మీకు డిస్టెన్స్ అనేది పెరగదు సేమ్ షెల్ లో పడిపోతూ ఉంటే, షెల్స్ అనేది పెరగవు. సో మీకు పీరియడ్ వైజ్ గా వెళ్తే అటామిక్ రేడియస్ అనేది పెరుగుతూ ఉంటుంది, అండ్ అటామిక్ రేడియస్ గ్రూప్ వైజ్ గా వస్తూ ఉంటే మీకు అటామిక్ రేడియస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో మీకు అటామిక్ రేడియస్ గురించి, అటామిక్ రేడియస్ అంటే ఏంటి, సో అది గ్రూప్ వైజ్ గా వెళ్తే ఏమవుతుంది, పీరియడ్ వైజ్ గా వెళ్తే ఏమవుతుంది అనేది మీకు అర్థమైంది కదా. ఓకే, సో ఇప్పుడు అయనైజేషన్ ఎనర్జీ గురించి వద్దాము. సో అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి అని అంటే, ఒక ఎలక్ట్రాన్ ని మనము ఒక ఎలిమెంట్ నుంచి తీసే యొక్క ఎనర్జీ, ది ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఈస్ నోన్ యాజ్ అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, సో ఇంకా అయనైజేషన్ ఎనర్జీ కంప్లీట్ గా ఆపోజిట్ అనమాట అటామిక్ రేడియస్ కి. సో ఇప్పుడు మీకు అటామిక్ రేడియస్ అర్థమైంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో అయనైజేషన్ ఎనర్జీ వచ్చేసి మీకు పీరియడ్ వైజ్ గా వెళ్తే అది ఇంక్రీజ్ అవుతుంది, అదే గ్రూప్ వైజ్ గా వెళ్తే అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో గ్రూప్ వైజ్ గా ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అని అంటే, సో యాజ్ ఐ ప్రీవియస్లీ సెడ్ యూ, అటామిక్ రేడియస్, సో మీకు మధ్యలో ఏముంటుందని చెప్పాను నేను, ఎట్ ది సెంటర్ న్యూక్లియస్. ఓకే, న్యూక్లియస్ లో న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఉంటుంది. సో ఇది ఏంటి అంటే ఒక మ్యాగ్నెట్ లాగా మీకు వర్క్ చేస్తూ ఉంటుంది, అంటే చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్స్ ని అది దాని మధ్యలోకి అట్రాక్ట్ చేసుకుని ఒక ఫోర్స్ ని పెడుతూ అది దాని చుట్టూ తిప్పుకునేటట్టు చేస్తూ ఉంటుంది, ఏంటి? న్యూక్లియస్ అండ్ ప్రోటాన్స్. సో మీకు డిస్టెన్స్ పెరిగే కొద్దీ, అంటే షెల్స్ పెరిగే కొద్దీ దీని యొక్క మ్యాగ్నెట్ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నప్పుడు చూస్తే ఆడుకుంటూ ఉంటాం మ్యాగ్నెట్స్ తో, అవి బ్లాక్ గా 2 సీట్స్ లా ఉంటాయి, దాన్ని ఇలా దగ్గర పెడితే 2 అతుక్కుపోతుంటుంది. సో డిస్టెన్స్ పెడితే దాని యొక్క లాక్కునే పవర్, అంటే దాని యొక్క మ్యాగ్నెటిక్ పవర్ అనేది తగ్గిపోతుంది ఆబ్వియస్ గా డిస్టెన్స్ పెరిగే కొద్దీ. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఫాలో అవుతుంది. సో షెల్స్ అనేవి పెరిగే కొద్దీ మనకి దీని యొక్క హోల్డింగ్ ఎలక్ట్రాన్ ని అది అట్రాక్ట్ చేసుకోవడము, మ్యాగ్నెటిక్ నేచర్ అనేది న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ అంటే న్యూక్లియస్ కి తగ్గిపోతుంది. అంటే బయట ఎలక్ట్రాన్స్, అంటే అవుటర్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ మీద అంత ప్రెషర్ పడదు దాని మీద. సో అప్పుడు ఏంటి అంటే అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడం, అంటే వేరే పక్కనోడి ఎలక్ట్రాన్ ని మనం లాగేసుకోవడం, దాన్ని మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాము. ఓకేనా? పక్కనోడి పెన్సిల్ ఇదో లాగేసుకోవడం. వాడు మీకు ఇంకా నీట్ గా బాగా మీకు గుర్తుండేటట్టు చెప్పాలి అని అంటే,
లైక్ ఓకే పక్కనోడి దగ్గర నుంచి పెన్సిల్స్, స్కేల్, సో ఇలా పక్కనోడి దగ్గర నుంచి లాగేసుకునే దాన్ని మనము ఎలక్ట్రాన్ ని లాగేసుకుంటే దాన్ని అయనైజేషన్ ఎనర్జీ అంటాము. సో పెద్ద పెద్ద షెల్స్ అంటే ఎక్కువ షెల్స్ ఉన్నప్పుడు దాని మీద అంత ఫోర్స్ ఉండదు. ఎలక్ట్రాన్ మీద న్యూక్లియస్ నుంచి అంత ప్రెషర్ ఫోర్స్ ఉండదు. సో ఆ ఫోర్స్ ఉండదు కాబట్టి అవి ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. అంటే మ్యాగ్నెటిజం అని చెప్పుకున్నాం కదా, సో దూరం పెరిగే కొద్దీ దీని పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అప్పుడు మనకి ఇంకా ఈజీ అయిపోతుంది దాని దగ్గర నుంచి లాక్కోవడం. ఓకే, సో ఇక్కడ నుంచి లాక్కోవడం అంటే ఇప్పుడు 3 షెల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఏంటి సోడియం కి. సో ఇక్కడ నుంచి మనము ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఈ ఎలక్ట్రాన్ లాగేసుకోవాలి మనము. సో ఇక్కడ న్యూక్లియస్ కి ఇది దూరం ఉందా లేదా? సో దూరం ఉంది కాబట్టి ఆబ్వియస్ గా ఈ ఎలక్ట్రాన్ ని మనం లాగేసుకోవడం ఈజీ, అంటే తక్కువ అయనైజేషన్ పడుతుంది. సో అందుకని ఏంటి అని అంటే అయనైజేషన్ గ్రూప్ వైజ్ గా వెళ్ళే కొద్ది అటామిక్ సైజ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి ఇంకా ఈజీ అనమాట ఎలక్ట్రాన్ ని లాగేసుకోవడం. అంటే సైజ్ పెద్దది అవుతూ ఉంటే లాగేసుకోవడం దానికి అంత ఈజీ. ఓకే, సో అందుకని అయనైజేషన్ ఎనర్జీ అనేది గ్రూప్ వైజ్ గా పోతే మనకి తగ్గుతుంది అయనైజేషన్ ఎనర్జీ. వేరాస్ వెన్ ఇట్ కమ్స్ టు పీరియడ్స్, సో పీరియడ్స్ పరంగా అయితే మీకు షెల్స్ అనేవి పెరగవు. నేను అటామిక్ రేడియస్ చెప్పేటప్పుడు చెప్పాను కదా, ఏం చెప్పుకున్నాం, షెల్స్ అనేవి పెరగవు, ఆ ఉన్న షెల్స్ లోనే ఫిల్ అవుతూ పోతుంది. సో న్యూక్లియస్ అనేది మ్యాగ్నెటిక్ నేచర్ కలిగి ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి బౌండ్ చేసుకుని ఉంటాయి. సో అప్పుడు మనం వాటి నుంచి ఎలక్ట్రాన్ లాగేసుకోవాలి, మనం పీక్కోవాలి అని అంటే మనకి ఎక్కువ ప్రెషర్ కావాలి, అంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. సో అందుకని అయనైజేషన్ ఎనర్జీ అంటేనే ఏంటి, ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేసే ఒక ఎనర్జీని మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాము. సో మనకి ఎక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది. ఓకేనా? ఓకే, అటామిక్ రేడియస్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో అయనైజేషన్ ఎనర్జీ అనేది గ్రూప్ వైజ్ గా వెళ్తే మనకి అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఐ హోప్ ఇక్కడ వరకు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ గురించి మాట్లాడదాం. సో అయనైజేషన్ ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్ ని పీకేయడం, లాగేసుకోవడం. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి అని అంటే ఒక ఎలక్ట్రాన్ ని మనం సంపాదించుకోవడం అనమాట. ఓకే, దాన్ని మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని అంటాము. సో గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ని మనం అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు 7 ఉంది అవుటర్ మోస్ట్ షెల్ లో. సో ఒక ఎలక్ట్రాన్ ని అది సంపాదించుకుని ఆక్టెట్ రూల్ ఫాలో అవుతుంది. సో 1 అంటే ఫ్లోరిన్ చెప్పినట్టు 1 ఎలక్ట్రాన్ అది గెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో మనం పీరియాడిక్ టేబుల్ ఇప్పుడు దీని గురించి మనం పీరియాడిక్ టేబుల్ చూస్తూ డిస్కస్ చేసుకుందాం. సో పీరియాడిక్ టేబుల్లో ఓకే ఐ విల్ డిసపియర్. ఓకే పర్లేదు నేనన్నా. ఓకే, సో మనం ఇక్కడ లాస్ట్ లో చూస్తే ఇవన్నీ కూడా ఏంటి, ఇనర్ట్ గ్యాసెస్ అంటే నోబుల్ గ్యాసెస్. సో వీటికి ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అలానే ఎలక్ట్రాన్ లూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే సో యాజ్ వి గో అకార్డింగ్ టు పీరియడ్స్ మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ ఎలిమెంట్స్ ని చూసుకుంటే ఓకే ఇక్కడ ఈ ఎలిమెంట్స్ ని ఇవి అనేది ఆల్రెడీ సోడియం గురించి నేను మీకు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చేసి చూపించాను. సో ఏంటి వన్ ఎలక్ట్రాన్ అనేది అది లూజ్ చేసుకుని అది స్టేబుల్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ గెయినింగ్ అనేది ఏది లేదు. సో అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా అవి గెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అవి ఉన్న ఎలక్ట్రాన్స్ ని లూజ్ చేసేసుకుంటాయి. అంటే 1, 2 పోగొట్టుకోవడం ఈజీ. ఓకే, అదే అవి స్టేబుల్ అవ్వాలి అని అంటే 7, 6 ఎలక్ట్రాన్స్ సంపాదించుకోవడం కష్టం. ఓకే, సో అందుకని అవి 1, 2 పోంగొట్టేసుకుంటాయి, అంటే వదిలేసుకుంటాయి అన్నమాట, ఎలక్ట్రాన్స్ ని దానం చేసేస్తాయి. ఓకే, సో అందుకని ఇక్కడ ఈ ఎలిమెంట్స్ యొక్క నేచర్ ని బట్టి పీరియడ్స్ లో పోయే కొద్దీ మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో అయనైజేషన్ ఎనర్జీకి క్వైట్ ఆపోజిట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే. సో ఇంకా ఎలక్ట్రోనెగటివిటీ ఉంది. సో ఇంకా ఎలక్ట్రోనెగటివిటీ గురించి వద్దాము. సో ఎలక్ట్రోనెగటివిటీ అని అంటే దట్ ఈస్ ద హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, అంటే ఎలక్ట్రాన్స్ ని అవి హోల్డ్ చేసుకునే యొక్క కెపాసిటీ.
ఓకే. సో, ఇండైరెక్ట్‌గా చెప్పాలి అనంటే మనం ఇప్పుడు నేను ఇందాక అటామిక్ రేడియస్ గురించి మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినప్పుడు మ్యాగ్నెటిక్ పవర్ అది హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. ఓకే. అని చెప్పాను గదా! సో, ఎలక్ట్రో నెగటివిటీ అంటే కూడా అదే. సో, ఎలక్ట్రాన్స్‌ని అవి ఎంత హోల్డ్ చేసి పెట్టుకుంది. దాని యొక్క ఎబిలిటీని మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలక్ట్రో నెగటివిటీ అని అంటాము. ఓకే. సో, ఇది గ్రూప్ వైస్‌గా వెళ్ళేసరికి పీరియడ్ వైజ్ గా వెళ్ళేసరికి ఈ యొక్క ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో వై బికాస్ మనం ప్రీవియస్ గా చెప్పినట్టు షెల్స్ అనేవి ఉన్న షెల్స్ లోనే అవి ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్ అవుతూ వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా. సో ఉన్న ఉన్న షెల్స్ లోనే ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతూ వస్తూ ఉంటుంది. సో వెన్ వి గో యాజ్ పర్ ది పీరియడ్స్, సో అదే గ్రూప్స్ లో వస్తూ ఉంటే మనకి కొత్త కొత్త షెల్స్ అనేవి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ అది ఎలక్ట్రాన్స్ ని హోల్డ్ చేసుకునే కెపాసిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. యాజ్ బికాస్ షెల్స్ అనేవి పెరిగిపోతూ వస్తుంది, దాని సైజ్ పెరిగిపోతూ వస్తుంది కాబట్టి దానికి బయట ఉండే అవుటర్ మోస్ట్ షెల్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్ మీద గ్రిప్ అనేది హోల్డింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకని ఎలక్ట్రో నెగిటివిటీ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ ని హోల్డ్ చేసుకునే కెపాసిటీ కదా పర్టికులర్ ఆటమ్ ఆర్ ఎలిమెంట్. సో ఎలక్ట్రోనెగటివిటీ అనేది గ్రూప్ వైజ్ గా వెళ్తే మనకి ఎలక్ట్రోనెగటివిటీ తగ్గిపోతుంది. అదే మనం పీరియడ్ వైజ్ గా వెళ్తే ఎలక్ట్రోనెగటివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో హియర్ మనము ఏం డిస్కస్ చేసుకున్నాం? అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగటివిటీ. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము. సో మీకు అంతకుముందు మీరు బై హార్ట్ కొట్టుంటారు. సో ఇది తెలిసిన వాళ్ళకంటే అది ఓకే. చాలా మంది ఏంటి అంటే బై హార్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే పీరియడ్ వైజ్ ఇట్ ఇంక్రీజెస్, ఓకే గ్రూప్స్ వైజ్ ఇట్ డిక్రీజెస్, ఓకే అని చెప్పేసి ఇలా బై హార్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మీరు బై హార్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆ టర్మినాలజీ యొక్క మీనింగ్స్ అర్థమైపోయింది. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు అలా బై హార్ట్ చేసుకోకపోయినా సరే మీకు ఆ డెఫినిషన్స్ తెలుసు కాబట్టి మీరు డెఫినిషన్స్ ని బట్టి మీరు అది ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే డిక్రీజ్ అవుతుందా అనేది ఈజీగా చెప్పేయచ్చు. ఓకే. సో ఇంకా మెటాలిక్ క్యారెక్టర్ గురించి వద్దాము. సో ఇది మనం పీరియాడిక్ టేబుల్ నుంచే మనం చెప్పుకుందాం. సో మెటాలిక్ క్యారెక్టర్, యా. సో మెటాలిక్ క్యారెక్టర్ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా మెటల్స్. ఓకే. ఏంటి? గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సో ఇప్పుడు మనము పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి వస్తే, సో ఇక్కడ ఇవన్నీ కూడా నాన్ మెటల్స్ అనమాట. ఎల్లో కలర్ లో ఉన్నవన్నీ కూడా మీకు నాన్ మెటల్స్. సో మీకు పీరియడ్ లోని మీకు రైట్ సైడ్ నాన్ మెటల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు కామన్ సెన్స్ తో చెప్పండి, అటుపక్క నాన్ మెటల్స్ ఉన్నాయి కాబట్టి మీరు పీరియడ్స్ లో వెళ్ళినప్పుడు అంటే యాజ్ పర్ పీరియాడిక్ టేబుల్లో మీరు లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళినప్పుడు మెటాలిక్ నేచర్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? సో ఇట్స్ జస్ట్ అ కామన్ సెన్స్ థింగ్. సో మెటాలిక్ అటుపక్క నాన్ మెటల్స్ అంటే ఇక్కడ మీకు నాన్ మెటల్స్ ఉన్నాయి కాబట్టి మీరు పీరియడ్ వైజ్ లో లెఫ్ట్ టు రైట్ కనుక మీరు వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా మెటాలిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే. సో నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఆబ్వియస్ గా దానికి ఆపోజిట్ అయిపోతుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది. మెటాలిక్ క్యారెక్టర్ అనేది గ్రూప్స్ పీరియడ్ వైజ్ గా మీరు వెళ్తే మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది. ఓకే. సో అదే గ్రూప్స్ కిందకు వస్తే మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇక్కడ మీకు ఇంక్రీజ్ అవుతుంది మెటాలిక్ క్యారెక్టర్ అనేది. ఓకేనా? సో డి బ్లాక్ ఎలిమెంట్స్ ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా అంటుంటాము. సో ఎందుకు అని అంటే ఇవి ఈ మధ్యన అంటే ఎస్ బ్లాక్ పి బ్లాక్ మధ్యలో ఉంటాయి కాబట్టి, ఓకే ఇవి ట్రాన్సిషన్ లాగా మధ్యలో ఉంటాయి కాబట్టి సో వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అంటుంటాము. ఓకే. సో హియర్ మెటాలిక్ క్యారెక్టరిస్టిక్స్ పీరియడ్ వైజ్ గా వెళ్తే మీకు ఇంక్రీజ్ అవుతుంది, గ్రూప్ వైజ్ గా వస్తే మీకు డిక్రీజ్ అవుతుంది. ఓకే. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ ఫర్ యూ. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా.
సో ఇక్కడికి మీకు దీని యొక్క పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో యూ కెన్ గెట్ ఫ్రమ్ దేర్. టెలిగ్రామ్ ఛానల్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు కింద కమెంట్ సెషన్లో పెట్టేస్తాను. సో మీకు ఈ సెషన్ ఎలా ఉంది, మీకు అర్థమైందా లేదా కాన్సెప్ట్స్ అన్ని కూడా. సో ఆ ఆస్పిరెంట్ ఎవరైతే అడిగారో, సో ఐ ఫీల్ గుడ్ ఫర్ హిమ్. సో అర్థమైంది, మీకు అన్ని కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. సో స్పెషల్లీ ఫర్ దట్ పర్టికులర్ వన్ ఆస్పిరెంట్ కోసం నేను ఈ సెషన్ చేశాను. సో మీకు ఇంకేమైనా ఇలాంటి టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటే, లైక్ ఏదైనా టాపిక్ కావాలి, పర్టికులర్ సెషన్ చేయండి, పర్టికులర్ సబ్జెక్ట్ చేయండి అని అంటే, ఐఎమ్ ఆబ్వియస్లీ ఫర్ యూ, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. సో కమెంట్ చేయండి. యూ కెన్ ఆల్సో కీప్ కమెంట్, పుట్ ఏ కమెంట్. సో ఇట్ విల్ టేక్ జస్ట్ ఫ్యూ సెకండ్స్. సో లేదు మాకు కొంచెం ప్రాబ్లమ్గా ఉంది కమెంట్ సెషన్లో కమెంట్ చేయడానికి అంటే, యూ కెన్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ ఉంది, ఈమెయిల్ ఉంది. సో యూ కెన్ ఆల్సో టెక్స్ట్ దేర్. ఓకే, ఫర్ ఎడ్యుకేషన్ పర్పసెస్ ఏమైనా క్వైరీస్ ఉంటే, డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్సో టెక్స్ట్ దేర్. ఓకే, సో అన్ని కమెంట్స్ అయితే చూస్తాను. యూట్యూబ్లో ఒకవేళ మీకు ప్రాబ్లమ్గా ఉంది అని అనిపిస్తే యూ కెన్ ఆల్సో టెక్స్ట్ ఇన్ ఇన్స్టాగ్రామ్. So here aspirants, we will end this session. So don't forget to subscribe, like and share. Okay, so you'll find this PPT on Telegram channel. సో కింద కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటని, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే మీకు నచ్చకపోయినా నచ్చినా ఏదున్నా సరే కింద కమెంట్ చేయండి. సో ఐ విల్ టేక్ బోత్, ఐ కెన్ టేక్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కమెంట్స్. సో ప్లీజ్ డూ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ విత్ మీ. ఓకే, ఐ విల్ రీడ్ ఎవ్రీ కమెంట్. ఓకే, సో హియర్ చాలా లేట్ అయింది ఇప్పటికే. సో ఐ హోప్ మీకు ఇది బాగా నచ్చింది అనుకుంటున్నా. సో లెట్స్ end this session here. So bye aspirants, see you in the next useful session. So until then, stay tuned to the channel. Bye aspirants.